వెల్కమ్ బ్యాక్. ఇవాళ చర్చలకు సిద్ధమైంది కేంద్రం. సీజేపీ ప్రతినిధులతో మధ్యాహ్నం 12:30 చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ చర్చల పట్ల ఎంతో ఆసక్తి నెలకొన్నటువంటి క్రమంలో ఏం చర్చిస్తారు ఏంటి అనేది మనకు మధ్యాహ్నంకంతా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఇష్యూకు సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ అండ్ పేపర్ లీక్లకు సంబంధించి నిన్న ప్రధాని తీవ్రంగానే స్పందిస్తూ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం కావచ్చు అండ్ ఇవాళ క్యాబినెట్ భేటీలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి, క్రిమినల్ ప్రొసీజర్స్ ప్రకారం ఎలా వెళ్ళాలి ఏంటి అన్న దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టేటువంటి అవకాశాలున్నాయి. త్వరితగతిన ఈ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చే విధంగా ప్రధాని అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఇవాల్టి క్యాబినెట్ భేటీలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఈ 3 రోజులుగా ఎంత తీవ్రమైన ఆందోళన పరిస్థితులు ఢిల్లీలో నెలకొన్నాయో మనం చూసాము. సో వాళ్లపైన ఆందోళనకారులపైన ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు అంటే ఓ 12 రోజుల నుండి 12 నెలల పాటు కేసు నమోదు చేయకుండానే నిర్బంధించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇది ఆందోళనతో ముడిపెట్టద్దు, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు డెఫినెట్ గా ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రొసీజరే, దీన్ని రాజకీయం చేయొద్దు అని అంటున్నారు. సో రకరకాల ఈక్వేషన్స్ మధ్య ఈ అంశం ముడిపడి ఉన్నటువంటి క్రమంలో పార్టీల ప్రతినిధులు ఉన్నారు, గెస్టులు ఉన్నారు, డిస్కస్ చేద్దాం. బీఆర్ఎస్ నుంచి సుమిత్రా ఆనంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే అండి. బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు. నమస్తే అండి విఠల్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు. నమస్తే అండి గౌరీ సతీష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ సతీష్ సార్, మీరే స్పందించాలి. ముఖ్యంగా ఈ ఆందోళనకు సంబంధించి బీజేపీ అంటే విమర్శలు ఎంత పెద్ద ఎత్తున ఫేస్ చేసిందో, ఈవెన్ మీరు ఆందోళనలో పాల్గొన్నారు, ఈ 3 రోజుల్లో మీ ఆందోళనలు జరుగుతున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే మీరు స్పందించిన విధానం అనేది అంటే మీరు కూడా లేటుగానే రియాక్ట్ అయ్యారనేది నేను అడుగుతున్నా. యాక్చువల్గా మీరు కనుక ఈ అంశానికి సంబంధించి నీట్ పేపర్ లీక్కి సంబంధించి ముందుగానే మీ స్పందన ఉండుంటే ఇంత తీవ్రస్థాయి కూడా ఈవెన్ ప్రతిపక్షాలు కూడా అంత పెద్ద ఎత్తున దీనిపైన స్పందించలేదు. ఎప్పుడైతే తీవ్రమైందో ఆందోళన తీవ్రమైన తర్వాత కాంగ్రెస్ దీన్ని ఓ విధంగా హ్యాండ్ ఓవర్ అనాలా, కబ్జా అనాలా, మరి ఆ విధంగా రెస్పాండ్ అయింది అనేది వస్తున్న విమర్శలకి ఏంటి మీ సమాధానం? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు విఠలన్న గారికి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుమిత్రానందనక్క గారికి, అదే రకంగా మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, దురదృష్టం ఏంటంటే భారతదేశంలో 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో పాటు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ పరీక్షలైనా లీకులు అవుతా ఉన్నాయి. చాలా దురదృష్టకరం. దాంతోపాటుగా 5 సంవత్సరాల నుంచి 3 సార్లు నీట్ పరీక్ష లీక్ కావడం అంటే విద్యార్థుల భవిష్యత్తు, మనం ఇందాక ప్రస్తావించినట్టుగా సుమారు 23 లక్షల పైచిలకు విద్యార్థుల యొక్క భవిష్యత్తును వాళ్ళు ఈజీగా చెప్తా ఉన్నారు. అవును, తప్పు జరిగింది, మళ్ళీ పరీక్ష నిర్వహించామంటే ఒక్కసారి విద్యార్థి పరీక్షకు సీరియస్గా ప్రిపేర్ అయిన తర్వాత తన పరీక్ష రద్దయితే ఎంత మానసిక వేదకు గురవుతాడో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మనందరికి కూడా బాగా తెలుసు. అందులో మన విఠలన్న గారి పాప కూడా ఎంబీబీఎస్ కాబట్టి ఆ అమ్మాయికి కూడా బాగా తెలుసు. అన్నకు కూడా ఒక ఫాదర్గా ఆ పెయిన్ ఏందనో మనందరూ కూడా ఒక్కసారి స్మరించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే భారతదేశంలో ఏదో ఉత్పాదక సంస్థగా ఉన్నటువంటి విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా దురదృష్టకరం. సమస్య ఉన్నప్పుడు దాన్ని శాంతియుతంగా పరిష్కరించకుండా వారు రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. సంబంధిత మంత్రి గారైనటువంటి మానవ వనరుల శాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పుకున్నట్టు వారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు అస్సాంలో ఏం చేస్తారో కూడా మర్చిపోయి ఇప్పుడు కనీసం దాని పట్ల స్పందించకుండా ఆయన పార్లమెంట్లో బయటకు వస్తూ నవ్వుతూ వస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారో మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎల్ఓపి లీడర్ గారు కోటాలో కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురిగాలేదు, ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకనంటే ఈ దేశ సంపద విద్యార్థులు, అలాంటి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కేంద్రం బాధ్యులుగా ఉన్నటువంటి మంత్రి గారు రాజీనామా చేయాలి, విద్యార్థులపైన అకారణంగా పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి, తప్పకుండా ఎవరైతే వారిపైన ఆ విధంగా ప్రేరేపితమయ్యారో అధికారులపైన చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టమైనటువంటి డిమాండ్తో ప్రధానమంత్రి గారి ఇంటి ముందు కూడా 3 గంటల 20 నిమిషాలు ధర్నా చేయడం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ కుటుంబం గురించి ఒక ఆయన మాట్లాడుతూ విదేశీయులు విద్రోహులు ఇందులోకి వచ్చారంటే
భారతీయ జనతా పార్టీ సూటి ప్రశ్న, దేశ స్వాతంత్రం కోసం కానీ ఇంకేదైనా ఉద్యమం కోసం కానీ కనీసం ఒక గోరునైనా ఇచ్చారా భారతీయ జనతా పార్టీ నాయకులు? వారు గోరునైనా కోల్పోయారా? అది మర్చిపోయి విద్రోహ శక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే అంతకంటే హీనమైనటువంటి కంపారిజం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటు ప్రధానమంత్రి గారు స్పందించాలి. ఇప్పుడు ఆందోళనకారులపై కేసులకు సంబంధించి కూడా కాంగ్రెస్ స్పందిస్తున్నట్టుగా ఉంది. ఎన్ఎస్ఏ చట్టం కింద కేసులు నమోదు చేసే అంశానికి సంబంధించి ఇప్పుడు ఆందోళనలు జరిగాయి, లాఠీచార్జ్ అయ్యే ఉద్రిక్త పరిస్థితులకు ఉన్నాయి. అటు పోలీసులు గాయపడ్డారు, విద్యార్థులు గాయపడ్డారు, సాధారణ ప్రజలు కూడా గాయపడ్డటువంటి క్రమంలో కేసుల అంశానికి సంబంధించి పర్టికులర్గా ఆ ఆందోళనకర సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ ఇష్యూకు సంబంధించి పెడుతూ ఉంటారు కదా. సో పెట్టొద్దు, దీన్ని ఆందోళనతో ముడిపెట్టొద్దు అని చెప్పేసి ఒకవైపు వస్తున్నటువంటి అనౌన్స్మెంట్కి, ప్రకటనకి అటు ఢిల్లీ పోలీసు కూడా చెప్తోంది ఇది సాధారణ ప్రక్రియ కేసులు నమోదు చేయడం అనేది. సో దీన్ని ఆందోళనతో ముడిపెట్టొద్దు అన్నటువంటిది చెప్తున్నారు కదా. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అందుకే ఆందోళన విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం విద్యార్థులు కానీ విద్యార్థుల సంబంధికులు కానీ వారి యొక్క కుటుంబీకులు కానీ చేసినటువంటి ధర్నా, దాన్ని రాజకీయంగా కాకుండా అది ప్రేరేపించి, మనం గతంలో నిన్న కూడా చూడడం జరిగింది. మీరు ఇలాగే ఆందోళన చేస్తే మీ పైన టాడా కేసులు పెడతామని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అలాంటి అధికారుల పైన ఎవరైతే వారిని రెచ్చగొట్టారో, ఎవరైతే వారిని అధికారులను ప్రేరేపించారో వారిపైన ఎంక్వైరీ చేయాలి. అధికారులపైన చర్య తీసుకోవడం తప్ప, మీరే చెప్తా ఉన్నారు కదా సాధారణమైనటువంటి ప్రక్రియ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులు చెప్తున్నప్పుడు మరి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఒకవేళ సంచలనం ముట్టడించడానికి పర్మిషన్ లేకపోతే శాంతియుతంగా వారిని కట్టడి చేయాల్సింది పోయి విచక్షణ రహితంగా వారిపైన దాడి చేయడం అంటే ఎంతవరకు సమంజసమో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. అది మర్చిపోయి నిన్న లేట్ లైట్లో గౌరవ ప్రధానమంత్రి గారు స్పందించడం అంటే మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఎప్పుడైతే ఆందోళన జరుగుతా ఉందో హౌస్ లో చర్చించడానికి అవకాశం ఏంటంటే హౌస్ ఆఫ్ అర్జెంట్ మోషన్ ఏంటి అని చెప్పి ఇవ్వకుండా ఎందుకు పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారో ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఒకసారి సుమిత్ర ఆనంద్ గారి ఒపీనియన్ అనేది భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. డెఫినెట్ గా విఠల్ గారు మీ సమాధానం తీసుకుంటాను. ఒకసారి సుమిత్ర ఆనంద్ గారు మీరే దీనిపైన చెప్పండి. ఇక్కడ ఆందోళనకు సంబంధించి డెఫినెట్ గా విద్యార్థులు వాళ్ళకి ఏం కావాలి, ఈ నీట్ లీక్ సంబంధించి గతంలో సర్దుకుపోయేటువంటి అలవాటు ఉన్నటువంటిది, పిల్లలు బయటకు రారు. ముఖ్యంగా యూనివర్సిటీ లెవెల్లో చూస్తే ఒక ఇష్యూ ఉంటుంది, బట్ ఈ నీట్ ఎగ్జామ్ వీటికి సంబంధించి పర్టికులర్గా ఒక వే ఆఫ్ గోయింగ్ అనేది ఉంటుంది. గతంలో కూడా పలు సందర్భాల్లో లీక్లు అనేవి ఇది మొదటిసారి కాదు. సో జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే డెఫినెట్గా ప్రశ్నిస్తున్నారు అని. కానీ ఈ ఆందోళనకు సంబంధించి ప్రతిపక్షాలు దీన్ని వేరే విధంగా టర్న్ చేశాయి. అంటే ఏమంటారు? జ్యోత్స్న గారు నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విఠలన్న గారికి, అలాగే గౌరీ సతీష్ అన్న గారికి, HMTV ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. ముందుగా 26 రోజులుగా దీక్షను కొనసాగించినటువంటి విద్యార్థి పక్షాన, యువత పక్షాన, రేపటి ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం దీక్షను చేపట్టినటువంటి సోనం వాంగ్చుక్ గారికి జేజేలు. అలాగే ఈ విద్యార్థులకు లక్షలాదిగా తరలి వచ్చి తమ గొంతుక వినిపించి ప్రభుత్వంలో చలనం, నిద్ర పట్టనివ్వని స్థితి, మోదీ సర్కార్ కు నిద్ర పట్టనివ్వనటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి విద్యార్థి లోకానికి జేజేలు పలుకుతూ అర్ధరాత్రి ఆయన ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందంటేనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ విద్యార్థి గలం మరి పెళ్లుబికింది. దేశవ్యాప్తంగా నిరసనల హోరు మనం చూడొచ్చు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే ప్రధానంగా నేను సూటిగా చెప్పదలుచుకున్నానండి, సూటిగా అడుగుతున్నాను కూడా. ఈ రాష్ట్రం తెలంగాణ బిడ్డగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని. యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు, విద్యార్థులకు మీరిచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందినప్పుడు కనీసం మేమెళ్ళి స్వయంగా హామీలు ఇచ్చినాము ఏమైనా అనేటువంటి ప్రశ్న ఒక్కసారి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎందుకు వేసుకోలేదు? తమ పాలిత ప్రాంతమైనటువంటి తెలంగాణలో ఏం జరుగుతున్నదో చూడకుండా ఇక్కడ తాము ఇచ్చినటువంటి ఇదే విద్యార్థులకు, యువతకు తాము ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఒకటన్నా నెరవేరిన దాని కనీసం ఒక్కసారి రివ్యూ చేయకుండా వాళ్ళ దీక్ష కూర్చోవడం, ప్రధానమంత్రి గారి ఇంటి ముందు బైఠాయించడం, ఇది పెద్ద రాజకీయ ఎత్తుగడని భావిస్తున్నా తప్ప ఈ విద్యార్థుల ఉద్యమాన్ని
మేము కూడా ఉన్నామని చెప్పడానికా, లేకపోతే దృష్టి మళ్లించడానికా, రాజకీయాల ప్రమేయం అందులో జొప్పించడమే తప్ప ఇప్పుడు సుమిత్రా ఆనంద్ గారు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలు, యూత్ డిక్లరేషన్ లో యూత్ కోసం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీల అమలుకు సంబంధించి రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి. మీరు కూడా మొన్న యువ సంగ్రామ సదస్సు ఒకటి పెట్టినారు. అంటే ఇక్కడ పీక్స్ కున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓవరాల్ గా నీట్ కు సంబంధించి చేసినప్పుడు ప్రతిపక్షాలుగా అక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఇచ్చిన హామీలకు పేపర్ లీక్ అన్నటువంటి అంశం, అక్కడ హామీలో లేదంటే ఇది కావాలో అది కావాలో వ్యవస్థను సజావుగా సాగనివ్వండి, విద్యా వ్యవస్థకు సంబంధించి పలు మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది, నిర్వహణకు సంబంధించి పరీక్షా నిర్వహణలకు సంబంధించి తీవ్రమైనటువంటి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో డెఫినెట్ గా ఈవెన్ మీరు కూడా ఈ అంశంతో ఏకీభవిస్తున్నారు కదా, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి, ప్రక్షాళన జరగాలి. మరి ఇటువంటి ఇప్పుడు హామీల అమలుకి ఒక వ్యవస్థ సజావుగా నడవాలి అని చెప్పేటువంటి అంశానికి సంబంధించి రెండిటికి మనం అంటే పొంతన పెట్టచ్చా? పెట్టొచ్చండి. ఇది వైఫల్యమే, అది వైఫల్యమే. తాము హామీలు ఇచ్చిపోయి అవి అమలు జరుగుతున్నాయా? ప్రధానంగా ఇది విద్యార్థులకు సంబంధించి కాబట్టి నేను చెప్తున్నానండి. యువతకు సంబంధించి విద్యార్థులకు సంబంధించింది కాబట్టే నేను చెప్తున్నాను అన్నమాట. లేదంటే వేరే అంశాన్ని నేను ఇక్కడ తీసుకునేదాన్ని కాదు. యూత్ కు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పక్షంలో ఈ అంశం మీద మాట్లాడేటువంటి అర్హత వాళ్లకు లేదు. ఇది ఇక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము, ఈ హామీలను నెరవేర్చకపోవడం, అటు కేంద్రం వైఫల్యము, పరీక్ష సజావుగా నిర్వహించలేకపోవడం. రెండు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు ఇటువైపు ఒకసారి చూసి అటువైపు ప్రశ్నించాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉన్నది. యువత విద్యార్థులు కదిలిండ్రు, వాళ్ళకి సంఘీభావం తెలపాల్సిందే, ప్రకటించాల్సిందే. కానీ దీన్ని హైజాక్ చేసి దృష్టి మళ్లించి, మీడియా దృష్టి మళ్లించి విద్యార్థుల ఉద్యమాలను చిన్నగా చేయించే క్రమం అయితే ఉండకూడదండి. ఇది విద్యార్థుల విజయం. ఇది వాంగ్చుక్ గారి పిలుపు మేరకు లక్షలాదిగా తరలినటువంటి లాఠీ దెబ్బలు, దీని రక్తాలు నెత్తురులో ఉన్నటువంటి విద్యార్థుల విజయం ఇది. అర్ధరాత్రి మోదీ గారు ప్రకటన విడుదల చేయాల్సినటువంటి, వీడియో ప్రకటన విడుదల చేయాల్సినటువంటి అవసరాన్ని సృష్టించినటువంటిది విద్యార్థుల విజయం. అయినప్పటికీ ఇటు ఒక మాటగా విద్యార్థులతో అంటే వాంగ్చుక్ గారితో విద్యార్థులతో చర్చలను చెప్తూనే ఇంకో మాటగా ఈ కఠిన చట్టాలను, ఉద్యమంపై ఉక్కుపాదం మోపేటువంటి కఠిన చట్టాలు, ఎన్ఎస్ఏ చట్టం తీసుకురావడం అయితే వ్యతిరేకించదగ్గ అంశం. దీనికోసం ప్రతిపక్షాలుగా పోరాడదాం. ఈ చట్టాలకు వ్యతిరేకంగా అటు కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఇటు మేమేం చేస్తాము, ఈ పోరాటాలు కొనసాగిద్దాం. కానీ విద్యార్థులు స్వచ్ఛందంగా రేపటి మానవ వనరండి, ఉత్పాదక రంగంలో ఒక శక్తివంతమైనటువంటి సహజ వనరు విద్యార్థులు, వాళ్ళను సమాజానికి అనుకూలంగా, సమాజానికి ఉపయోగకరంగా మలచాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉంటదండి. బాధ్యతాయుతమైనటువంటి పాలకులకు ఉంటది. వాళ్ళు చేసిన డిమాండ్ పక్కన పెట్టి ఎవరినో బదిలీ చేసినాం, ఎవరి మీదనో చర్యలు తీసుకున్నాం అని కంటి తుడుపు చర్యలు కూడా కావండి. ఏది మోదీ సర్కార్ ఇప్పుడు చర్చలకు ఎందుకు ఆమోదించిండ్రు మరి అని అంటే, ఇంకా ఇప్పుడు అసలైన డిమాండ్ అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కానీ ఒకరితో ఆగుతుందా? ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కు సంబంధించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటారు, ఒప్పుకుంటారు, రాజీనామా చేయిస్తారు. తర్వాత ఇంకొక అంశానికి సంబంధించి వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ వాళ్ళని రాజీనామా చేయాలంట. అసలు దేశంలో వీళ్ళ పాలనే మంచి లేదు, బీజేపీ రాజీనామా చేయాలి అంటే ఇంకా ఇదే పని ఉంటుందా? సమస్య పరిష్కారం కోసం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందా? గతంలో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏబీవీపీ నాయకుడిగా ఇదే డిమాండ్ చేసిండ్రు కదా. ఎందుకు తాను నాడు చేసిన డిమాండ్ కు కట్టుబడి ఆయన ఇవాళ స్వచ్ఛందంగా తప్పుకోవాల్సింది? ఎవరో డిమాండ్ సమాధానం విఠల్ సరే చెప్పాలి. ఇప్పుడు ఎవరు డిమాండ్ చేయాల్సిన పని లేకుండా తానే తప్పుకోవాల్సింది. తప్పుకోలేరు. ఇంత లక్షలాది కోట్లాది గొంతుకలు ప్రశ్నిస్తా ఉన్నాయి, అయినా నిర్లజ్జగా కొనసాగడం మోదీ సర్కార్ ఆయన్ని. విఠల్ గారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతలో లేదంటే మామూలుగా రాజకీయ నేతలో లేదంటే పెద్దలో అంటే ఏజ్ డిఫరెన్షియేషన్ లో చెప్తున్నాను, ఇలా అయితే కొంచెం ఆచితూచి ఏంటి దీని పర్యవసానాలు ఇంకా రకరకాలుగా రేపు కేసు పడితే ఇన్ని ఆలోచన ఉంటాయి. కానీ అక్కడ చేస్తుంది పిల్లలు. ఒక విధంగా చెప్పాలంటే ఇంకా క్లియర్, ఇది జెన్జీ బ్యాచ్ వినేట్టు ఉండదు, వాళ్ళకి కావాల్సిందంటే కావాల్సిందే పట్టు. అందుకోసమే ఇంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు నిన్న ఎంత హడావిడి జరిగిందో మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ ఇవాళ క్యాబినెట్ భేటీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ పార్లమెంట్లో దీనిపైన బిల్లే రాబోతుంది.
అంటే ఏంటి ఇప్పుడు ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది, రిపీటెడ్గా జరిగితే ఇటువంటి పరిణామాలు తప్పవనిపిస్తోంది. యా అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. మా బ్రదర్ సతీష్ అన్నకి, సోదరి మిత్రకి అండ్ HMT వీక్షకులు మీకు కూడా కొంత ఇద్దరు మాట్లాడితారు. నాకు కొంత సమయం కావాలమ్మా, ఎందుకంటే మేము కేంద్రంలో సమాధానం చెప్పాలి కాబట్టి. సో ఇక 2 అంశాలుగా చూద్దామమ్మా. మే 3వ తారీఖు రోజు పేపర్ ఎగ్జామ్ జరిగింది, నీట్ ఎగ్జామ్ జరిగింది. 7th కి ఆరోపణలు వచ్చినాయి హర్యానాలో, తర్వాత ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ లో కేరళలో, తర్వాత మహారాష్ట్రలో వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి సిబిఐకి ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆరోపణలు రాగానే పేపర్ లీకేజ్, అది టెలిగ్రామ్ అనేటువంటి యాప్ లో పేపర్లు బయటకు వచ్చినట్టుగా తెలిసింది. సిబిఐ ఎంక్వైరీ చేసి ఎన్టీఏ సంబంధించినటువంటి చీఫ్ ఆఫీసర్ ని వెంటనే తప్పించి, సిఇఓని వెంటనే తప్పించేసి 17 మంది మీద కేసులు పెట్టి, 17 మందిని ఇప్పటికే వాళ్ళ ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కేసులు పెట్టి అదొక ప్రక్రియ. తప్పు చేసిన వాడిని ఒక ప్రక్రియ. రెండోది ప్రధానమంత్రి గారే స్వయంగా మొట్టమొదటిసారి పిఎం ఆఫీస్ మానిటరింగ్ చేసింది. ధర్మేంద్ర ప్రధానికి కూడా అవకాశం ఇవ్వలేదు. వెంటనే విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా, ఒక ఎడ్యుకేషన్ ఇయర్ వేస్ట్ కాకుండా ఏ రకంగా అడ్మిషన్ జరగాలి అదే రీతిలో జరగాలి దేశ చరిత్రలో. ఎందుకంటే నేను పరీక్షల నిర్వహణలో నేను భాగస్వామిని, సోదరి సుమిత్ర సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఎట్లా ఉంటుందో చెప్తున్నాను నేను. 23 లక్షల మందికి మే 20కి ఆ రిజల్ట్ డిక్లేర్ చేసి, అంటే ఎగ్జామ్ పెడతామని డిక్లేర్ చేసి, జూన్ 21 కి ఎగ్జామ్ పెట్టి 1 నెల రోజుల్లో 23 లక్షల మందికి మళ్ళీ పేపర్ ప్రింట్ చేసి, దేశవ్యాప్తంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా మిలిటరీ విమానాల ద్వారా, మొట్టమొదటిసారి మిలిటరీ విమానాల ద్వారా పేపర్ ని ఆ ఎగ్జామ్ సెంటర్స్ కు పంపించి పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కడైతే అడ్మిషన్ ప్రక్రియ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి, ర్యాంకులు వచ్చినాయి, ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగి. ఇది ఒక సబ్జెక్ట్. మేలో జరగాల్సింది ఈ కాక్రోచ్ గాని విద్యార్థులు వెంటనే రద్దు చేసినప్పుడు నిరసన తెలపాల్సి ఉండే. ఎవ్వరు కూడా విద్యార్థులు బాధపడ్డారు, పిల్లలు, మనకు కూడా పిల్లలు ఉన్నారు. డెఫినెట్ గా ఇది దురదృష్టకరమైన సంఘటన, ఈ ఘోరమైన తప్పిదము, ఒక ఆవేదన విద్యార్థుల తల్లిదండ్రులుగా ఎవరికైనా ఉంటుంది. ప్రభుత్వం స్పందించింది, స్వయంగా ప్రధానమంత్రి గారే దీనిపైన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం చూసినాం. కరెక్ట్ గా జూలై 20 తారీఖుకి చలో అసెంబ్లీ పిలిపించారు. చలో అసెంబ్లీ పిలిపి ఎవరిచ్చారమ్మా? మనం ఈ దేశంలో ఏంటంటే, మరి సరే ఈ సోషల్ మీడియా మనం మాట్లాడుతున్నాము, ఏకంగా సిజేపీని, అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక వ్యంగ్యాస్త్రంగా కాక్రోచ్ లాగా బిహేవ్ చేస్తున్నారనే మాటకి ఏకంగా సిజేపీ అనేటువంటి ఒక సోషల్ ప్లాట్ఫామ్ పార్టీ పుట్టింది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ కాలేదు, దాని విధి విధానాలు తెలియవు, రూల్స్ తెలియవు, రెగ్యులేషన్ ఏమీ తెలియదు. దానికి ఒక ఆప్ కార్యకర్త, గతంలో ఆప్లో పనిచేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు స్టార్ట్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా దాని ఫాలోవర్స్, భారతదేశంతో పాటు పాకిస్తాన్ లో ఫాలోవర్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ లో ఫాలోవర్స్ ఉన్నారు, పాలస్తీన్ లో ఫాలోవర్స్ ఉన్నారు, అమెరికాలో ఫాలోవర్స్ ఉన్నారు, యూరోప్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఉండనియండి, సోషల్ మీడియా అక్కడ ఫాలో అయ్యేది కూడా మన వాళ్ళే కదా సార్. ఒక్క మాట, మన వాళ్ళే కాదు, విదేశీయులు ఎక్కువ ఉన్నారప్ప. ఒక మాట నేను కంప్లీట్ చేయండి. ఇది ఒక ప్రక్రియగా ఇవాళ మొన్న విద్యార్థి సంఘాలు విఠల్ సార్, ఒకటి అది రికగ్నైజ్డ్ కాదా, వాళ్ళకు విధి విధానాలు తెలుసా లేదా సార్? ఒక్కసారి విఠల్ సార్ అంటే ఒక మాట వెళ్ళిన తర్వాత దానిపైన ఎటువంటి ప్రతిస్పందన లేకపోతే అందరం యాక్సెప్ట్ చేసిన కాడికే వస్తుంది కదా. ఇప్పుడు దానికి క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎందుకంటే సార్ వాళ్ళని ఏం గుర్తించబడలేదు, అది పార్టీ అంటే అది పార్టీనే కాదు, జస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ గా జస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అసలు ఏ పేరు లేదు, ఊరు లేదు, సిజేపీ కూడా కాదు అని అనుకున్నా కూడా వాళ్ళు అడుగుతున్న టాపిక్ ఇంపార్టెంట్ కదా. నేను సీక్వెన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లెట్ మీ కంప్లీట్. మీ ఆన్సరే నేను సమాధానం చెప్పదలుచుకున్నా మీకు. ఇది సిజేపీ పిలిపించింది, వాంగ్చుక్ గారు దీక్ష నిన్న విరమించడం జరిగింది, వాళ్ళు నిరాహార దీక్ష చేశారు, సంతోషం. ఈ నిజంగా ఈ డిమాండ్ ని సిజేపీ కాకుండా, వాంగ్చుక్ కాకుండా ఎన్ఎస్సీఏనో లెఫ్ట్ సంఘాల్లో దీన్ని తీసుకుని బాగుండేది. ఇవాళ ఒక సిజేపీ తీసుకుంది, దాంట్లో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఇవాళ మొట్టమొదటిసారిగా. ఇప్పుడు నీట్ ప్రక్రియ, నీట్ ఎగ్జామ్ రాష్ట్రంలో ఎవరేమో అండర్ గ్రాడ్యుయేట్స్, 17 సంవత్సరాల పిల్లలు, అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఉంటారు నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు. అక్కడ చూడండి, మొత్తం సిజేపీలో జరిగినటువంటి సంఘటనలో ఎక్కడ కూడా 30 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలు లేరు, 18 బిలో 20 ఇయర్స్ పిల్లలు చాలా తక్కువ.
30+ లో ఉన్నటువంటి జంజీ కూడా కాదు, మనం జంజీ చెప్పు 30+ ఉన్న పిల్లలు అక్కడ కనిపిస్తున్నారు. ఇంకోటి మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసాం, విద్యార్థుల వీరోచిత పోరాటం చూసాం, ఉద్యోగ సంఘాల పోరాటం చేశాం, పార్టీల పోరాటం చూసినాం. ఎక్కడ కూడా పోలీసులు 15 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పోలీసుల మీద దాడి జరగలేదు. ఒక్క సంఘటన తన్నులు తిన్నారు, ఉల్టా లాఠీ చార్జ్ అయింది, బాష్పవాయు ప్రయోగం తప్ప ఎక్కడ పోలీసుల మీద దాడి జరగదు. కానీ నిన్న మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఐపీఎస్ ఆఫీసర్స్, ఏసీపీలు 118 మంది పోలీస్ ఆఫీసర్స్ మీద దాడులు జరిగినాయి. ఏకంగా చుట్టుముట్టి కొట్టారు. విద్యార్థులు కార్వాలు, విద్యార్థులు అట్లా చెయ్యని దేశ చరిత్రలో విద్యార్థులు అట్లాంటి సంస్కృతి ఉండదు. అట్లా అవసరమైతే తన్నులు తింటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, విద్యార్థులు దాడులు చెయ్యరు. 118 మంది పోలీస్ ఆఫీసర్ మీద దాడులు జరిగినాయి. ఇంకొక వైపు 120 మంది లాఠీ చార్జ్ లో 120 మంది విద్యార్థులు గాయపడ్డారు. డెఫినెట్ గా నిజమైన విద్యార్థుల పైన మనం సానుభూతి ప్రకటించాం. మేము మొట్టమొదటిసారిగా మా సతీష్ అన్నని అప్రిషియేట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేస్తున్నా. ఏంటంటే రాహుల్ గాంధీ గారు అటువైపు పోకుండా, జంతర్ మంతర్ వైపు పోకుండా, విద్యార్థి సంఘాలు ఇన్వాల్వ్ కాకుండా వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఇవాళ ఎన్ఎస్సీ ఎందుకు వచ్చింది? పీడీ యాక్ట్, మన రాష్ట్రంలో పీడీ యాక్ట్ ఉంది, పీడీ యాక్ట్ ఇక్కడ కూడా ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ ఒక ఏ కారణం లేకుండా ఈ సంవత్సరం 3 ఏళ్ళు కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. దేశంలో కూడా అక్కడ సంఘ విద్రోహ శక్తులు, అరాక శక్తులు విద్యార్థి ముసుగులో వచ్చి ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించాలన్నటువంటి ఒక ప్రక్రియ భాగంగా ఇవాళ ఎన్ఎస్యు గానీ కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించింది. ఒక మాట నీట్ ఎగ్జామ్, ఒక మాటమ్మా, నీట్ ఎగ్జామ్ కి ఆజాదీ కాశ్మీర్ కి ఏం సంబంధమ్మా? నీట్ ఎగ్జామ్ కి ఆర్టికల్ 370 ఏం సంబంధం? నీట్ ఎగ్జామ్ కి బంగ్లాదేశ్ లాగా చేస్తామని ఏం సంబంధం? నీట్ ఎగ్జామ్ కి నేపాల్ లాగా చేస్తామని ఏం సంబంధం? డిమాండ్ చేస్తారా? ఇంకొక మాట, నేను వాళ్ళ మాట ఒక మాట, ఈ దేశంలో 1995 ఒక్క నిమిషం మీరు అన్న వర్డ్కే, మీరు అన్న వర్డ్ డెఫినెట్ గా అటువంటి కామెంట్స్ వచ్చాయి. నేను సీక్వెన్స్ ఇవ్వకుండా నేను లీకేజ్ మీద మాట్లాడుతున్నా. 1990 తర్వాత ఈ దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పేపర్ లీకేజీలు జరుగుతా ఉన్నాయి. 2004 నుంచి 14 వరకు 72 పేపర్ లీకేజ్ దేశంలో, రాష్ట్రంలో, కేంద్రంలో, యూపీఏ గవర్నమెంట్ లో కూడా. ఆ తర్వాత కూడా లీకేజీలు కొనసాగించబడిన కాడలు. మొన్నటికి మొన్న సుమిత్రా ఆనంద్ గారు సర్వీస్ కమిషన్ మేము గతంలో 14 to 20 ఉన్నాం. గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. ఇక్కడ గ్లోబల్ అయినటువంటి సంస్థలు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మనకు టాపిక్ టోటల్ గా డైవర్ట్ అవుతోంది. 10 ఏళ్లలో 150 పేపర్లు లీక్ అయ్యాయి అని చెప్పేసి అటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాదిస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి డెఫినెట్ గా మీరు అన్నవి కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం అంటే పదే రిపీటెడ్ గా కొన్ని అంశాలను చూస్తూ ప్రస్తావిస్తూ అవి జరుగుతూ ఉన్నాయి, మా గురించి మేమే కొట్లాడుకోవాలి అన్న దాంతో మేము ముందుకు వచ్చామని చెప్పేసి కొంతమంది విద్యార్థులు చెప్పడం కూడా మనం చూసాము. సో డెఫినెట్ గా ఒక దగ్గర ఉద్యమం జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్లకు కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి ఉద్యమానికి ఆందోళనలో వచ్చి వాళ్ళ వర్షన్ కూడా వినిపిస్తారు. టోటల్ గా విద్యార్థుల వర్షన్ అంతా ఇదే, ఒక్క నీటి గురించే మాట్లాడాలి, నీటి తప్ప అక్కడ ఏం మాట్లాడకూడదు అనేటువంటి అవకాశం ఉంటుందా సార్? సార్ తీసుకుంటా, బట్ ఒక బ్రేక్ తర్వాత మన డిస్కషన్ ను కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ టేక్ ఎ బ్రేక్. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నాకు చాలా నచ్చింది కాఫీ. హాయ్, ఏంటి స్పెషల్? ఏమైనా గుడ్ న్యూసా? మావిడికి ప్రమోషన్ వచ్చింది. తనకి ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ తో పాటు బిజినెస్ పార్ట్నర్ ని కూడా. హౌ? చిట్ ఫండ్స్ తో. నీ హస్బెండ్ విషయంలోనే ఎంతో ఆలోచించి టైం తీసుకుని మరీ పెళ్లి చేసుకున్నావు. మరి చిట్ ఫండ్స్ ఎలానే? కొన్ని డెసిషన్స్ కి అంత ఆలోచించాల్సిన అవసరం లేదే. కపిల్ చిట్స్ తో మంత్లీ కొంత మనీ సేవ్ చేస్తున్నాను. ఆ సేవ్ చేసిన మనీ మా స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ పార్ట్నర్ అయిపోయింది. అంతే కదా పార్ట్నర్ అంటే. కొన్ని బంధాలు కొనసాగుతూనే ఉంటాయి. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే.
పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. పంట బాగా పెరగాలంటే మట్టిలో జీవం ఉండాలి. ఆ జీవాన్ని పెంచే సహజమైన మార్గం వర్మీ కంపోస్ట్. కపిల్ అగ్రో రీసెర్చ్ స్టేషన్ సహజ విధానాల్లో తయారైన నాణ్యమైన వర్మీ కంపోస్ట్ ని రైతులకు అందిస్తాం. ఎర్త్ వార్మ్స్ సహాయంతో తయారయ్యే ఈ సహజ ఎరువు మట్టిలో పోషకాలను లలిత వారి అదిరే ఆషాఢం శుభకర శ్రావణం ఆఫర్. ఏ నగ కొన్నా తరుగులో 1% తగ్గింపు. అంతేకాదు పాత నగలకు గ్రాముకు 150 ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. మార్కెట్ లో రకరకాల ఆఫర్లున్నాయి. మీ లలిత ఆఫర్ తో కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. వెల్కమ్ బ్యాక్. సతీష్ గారు, మ్యూట్. సార్ వినిపిస్తోందా? మేడం, మేబీ మ్యూట్ లో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ గాని మా విట్లన్న గాని ఒకదానికి సమాధానం చెప్పాలి. మరి నేపాలీలు గాని బంగ్లాదేశీలు గాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చి అక్కడ సంఘ విద్రోహ శక్తులు అంటున్నారు కదా, అక్కడ విద్యార్థులు చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా మా సొంత కవిత అని చెప్తామంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి వాళ్ళే ఆత్మపరిచయం చేసుకోవాలి. ఇతర దేశాల నుంచి వచ్చి చేశారంటే అంతకంటే సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం అంటే ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి రాజకీయంగా ఆలోచించాలి. అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చి చేశారని చెప్పలేదు కదా. బంగ్లాదేశ్ లాగా ఇక్కడ చూస్తారు, శ్రీలంక లాగా ఇక్కడ చూస్తారు, అవే మాటలు. వాళ్ళు సంసద్ ముట్టడి అనేది దానికంటే ముందు వారు చేసినటువంటి ధర్నాను మర్చిపోయినట్టు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఎందుకనంటే వారిని ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం కానీ, ఎవరైతే జంజీ అతను ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం కానీ, వారి సోషల్ మీడియా హ్యాండిల్ని చేయడం కానీ, ఇంటర్నెట్ ను బ్లాక్ చేయడం కానీ, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినాం కదా. దాంతో పాటుగా జరిగినటువంటి 120 మంది పోలీసుల మీద గాయాలైన జోష్న మేడం గారు విలువైన మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కితే ఏనాడు కూడా హింస జరగలేదు అని. మరి లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కితే సమన్వయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విద్యార్థులు రోడ్డు మీదకి ఎందుకు రెచ్చగొట్టాల్సి వచ్చింది? వాళ్ళను ఎందుకు వారి మీద దాడి చేయాల్సి వచ్చింది? ఎందుకు సుమారు 150 నుంచి 160 మంది విద్యార్థులు గాయపడడానికి కారణమైంది? విద్యార్థులను చూడకుండా, ఆడపిల్లలను చూడకుండా వారిపైన తల్లు వలిగేట్టుగా, కాళ్ళు విరిగేట్టుగా ఎందుకు కొట్టవలసి వచ్చింది పోలీసు వ్యవస్థ? ఎవరు ప్రేరేపించారు? ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. అది మరిచి మాట్లాడడం అనేది మంచిది కాదు. దాంతో పాటు సమస్య ఎందుకు వచ్చింది ఇందాక చెప్పారు. సతీష్ గారు మాట్లాడుతూ అంటే ఇక్కడ ఈ ఉద్యమం దగ్గర నీట్ పేపర్ లీక్ ఈ అంశానికి సంబంధించి వచ్చి ఆందోళన చేస్తున్నారు. డెఫినెట్గా ఆందోళనకు సంబంధించి ఉంటుంది, కొన్ని రోజులుగా కూడా ఈ ఆందోళన. కానీ అక్కడికి వచ్చిన తర్వాత రకరకాల అంశాలు, వివిధ అంశాలు తీసుకొని 370 అబాలిష్కు సంబంధించి మాట్లాడడం, ఇటువంటి ఇష్యూస్ రావడం వల్ల దీని వెనుక పార్టీలు ఉన్నాయి, కావాలనే ఇటువంటివి చేపిస్తున్నారు. హింస ప్రేరేపించే విధంగా హింసను ప్రేరేపిస్తూ ఆందోళన జరుగుతుంది, లాఠీచార్జ్ జరుగుతుంది, ప్రెడిక్షన్స్. ఒక్కసారిగా ఇటువంటి ఆందోళనకర పరిస్థితి ఎదురవుతే దేశవ్యాప్తంగా కూడా అంటే అందరి చూపు ఇటువైపే ఉంటుంది. సో దీన్ని ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకుంటున్నాయి. సో ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. దట్టు వాంగ్చుక్ సంబంధించి కాంగ్రెస్ లైన్ అనేది వాళ్ళు ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నారు.
జ్యోత్స్న మేడం గారు, వాంచుక్ గారి దీక్షకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మనం వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. వాంగ్చుక్ గారికి కాంగ్రెస్ సంబంధం ఉందని వాళ్ళ నాన్న అక్కడ నుండి తరతరాలుగా తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఒక పార్టీ అయితే ఆయన ఒక పార్టీ ఉండే అవకాశం ఉంటుందా? ఇంట్లో ఉన్న అన్నదమ్ములే ఒక పార్టీ ఉంటారు కదా. వెనకటికి మా తాత మీసాలకు సంపంగి నూనెతుంటే ఇప్పుడు ఏముందన్నది వాస్తవ పరిస్థితి ఆలోచన చేయాలి కానీ వారి తాత ముత్తాట గురించి ఆలోచించడం అంతకంటే అవివేకమైన ఉంటుందా రాజకీయాల? భార్య భర్తలు కూడా ఒక్క పార్టీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ కు సంబంధించి ఎటువంటి ఎవరి ఐడియాలజీ ప్రకారం, వారి సిద్ధాంతాల ప్రకారం వారి వారి రాజకీయ ఆలోచనలు చేసుకోవాలని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి. సమస్యను డైవర్ట్ చేయడానికి మేడం గారు వారు ఎవరు మాట్లాడడం నేను మాట్లాడలేదు ప్లీజ్. సమస్యను డైవర్ట్ చేయడానికి ఇతర విషయాలను ప్రస్తావించడం సమంజసమా? ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, గౌరవ హోం మంత్రి, గౌరవ ప్రధానమంత్రి ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇవన్నీ ఈ విధంగా ఇతరులు ప్రేరేపిస్తూ ఉంటే విశ్వగురువుగా చెప్పుకుంటున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ మాట్లాడతారు కదా ఆదివారం. ఎందుకు మరి నీటిపైన చర్చించలేదు? ఎందుకు విద్యార్థులకు జరిగినటువంటి నష్టాన్ని మన్ కీ బాత్ లో చర్చించలేదు? ఇవి కదా వాస్తవాలు చెప్పాల్సింది సమాజానికి. అది చెప్పకుండా వాళ్ళ భవిష్యత్తుతోని ఇందాక మా విట్లన్న చెప్పినట్టుగా యుద్ధ విమానం తీసుకుపోయినామంటే ఈ దేశంలో ప్రతి పరీక్షను యుద్ధ విమానం తీసుకుపోవడం అనేది సాధ్యం కానటువంటి పరిస్థితి. మరి 152 పరీక్షల పేపర్ లీక్ అయితే 12 సంవత్సరాల్లో దేశ భవిష్యత్తు ఎట్టుపోతుంది? విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? ఇటీవల మహారాష్ట్రలో లీక్ అయినప్పుడు మహారాష్ట్రలో టెట్ అర్హత పరీక్ష కూడా లీక్ అయినటువంటి పరిస్థితి కూడా గుర్తు చేసుకోవాలి కదా. నిన్న రాజస్థాన్ లో కూడా యూజీ పరీక్ష లీక్ అయినటువంటి పరిస్థితి కదా. ఇది వాస్తవాన్ని చెప్పకుండా మేము ఏదైనా చెప్పగలుగుతాం, 100 సార్లు మాట్లాడితే నిజమవుతుందంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి. 9.5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు విద్యార్థుల గురించి కానీ, యువకుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ పట్టించుకున్నటువంటి వాళ్ళు నిన్నొచ్చి యువ సంగ్రామం పెడతామనంటే పెట్టిండ్రు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఇందాక మాట్లాడుతూ ఉద్యోగాలు ఏంటంటే ఎవరైతే ఒక నిరుద్యోగిని ఆత్మహత్య చేసుకుంటే హేళన చేసినటువంటి పరిస్థితి ఎవరిదో గౌరీ సతీష్ గారు, అంశం ఏదైనా కూడా యువతకు సంబంధించి మాట్లాడేటప్పుడు అవి ఇచ్చిన హామీల, వ్యవస్థలో లోపాల ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్ గా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అదే పని మిమ్మల్ని చేస్తున్నాయి. మీరిచ్చారు హామీ, మీరిచ్చారు గడువు. సో ఆ టైం మాట నెరవేర్చాల్సిన సుమారు 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. తొందరలో మిగతా 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయబోతున్నాం. అంటే మేము మాకున్నటువంటి కాల పరిమితిలో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా నెరవేరుస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. వారికి అనుమానం ఉంది కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి 9.5 సంవత్సరాలు యువకులందరూ, విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ కూడా మాకు అవకాశం ఇచ్చారు. దాన్ని తప్పకుండా నెరవేరుతాం. అందులో ఎలాంటి అనుమానం పడాల్సి అవసరం, వాళ్ళు ఉద్యోగ దీక్షలు చేయవలసిన అవసరం లేదు, సంగ్రామ దీక్షలు చేయవలసినటువంటి పరిస్థితి రాదు. అయినా అక్కడ నమ్మే పరిస్థితి లేదు కదా. గతంలో వారు చేసింది మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే అధికారం ఉన్నప్పుడు హాంగా ఏ విధంగా బిహేవ్ చేశారో మనం అందరం చూసాం కదా. అధికారం దిగిపోయిన తర్వాత మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. తెలంగాణ సమాజం తారా విఘ్నులు. డెఫినెట్ గా సతీష్ గారు, అధికారం పోయిన తర్వాత ఓన్లీ కొట్లాడమే ఉంటుంది. ప్రతిపక్షాలు కాబట్టి ప్రశ్నిస్తూనే ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడే ఏ పనైనా చేయాలి. ఇప్పుడు వాళ్ళు పక్కకు కూర్చున్నారు, వాళ్ళతో మీ కంపారిజన్ ఎందుకండి? మేము ఏమంటామంటే వారు ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు అన్ని మర్చిపోయినరు. వారు 9.5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, మేము 2 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాము సమాజానికి బాగా తెలుసు, యువకులకు బాగా తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీలకు అర్థం కాదు. వాళ్ళు 9.5 సంవత్సరాలు అధికారులు ఏం చేయలేరు కదా. అది మర్చిపోయి గుర్తు చేసుకుంటే సమాజం యాక్సెప్ట్ చేసే ప్రశ్న లేదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అంటే నీట్ కి సంబంధించి ప్రశ్నాపత్రం లీక్ అయింది, వాటికి సంబంధించి ఆందోళన జరుగుతుంది. డిమాండ్స్ పరంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సమస్య మొత్తానికే పోయినట్టు, ఇంకా పరిష్కారం పూర్తిగా అయినట్టు మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం ఇప్పుడు తమిళనాడు టీవీకే ఉంది, అసలు రద్దు చేయమని డిఎంకే కూడా రద్దు చేయమని అడుగుతోంది. అంటే చేసి టోటల్గా రాష్ట్రాలకే ఆ హక్కు ఇవ్వండి, ఎవరిది వాళ్ళు నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించండి. ఆ విధంగా ఉంటే కనుక దేశవ్యాప్తంగా అయినప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతోంది. ఈ ఉత్తర దక్షిణ లెక్కలు కూడా అక్కడనే మొదలవుతున్నాయి. సో అటువంటి ఒక డిమాండ్ ఇటువంటి పెట్టినవి కానీ ఏమి కానీ మన దగ్గర కనిపించట్లేదు. రద్దయిందో రిజైన్ చేయాలో ఇవి మాత్రమే. మానవ వనరుల శాఖ మంత్రిగా, దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు చైర్మన్ గా, నైతికంగా ఒక విద్యార్థి ఇచ్చినటువంటి నాయకుడుగా వారు భావిస్తే నైతికంగా వారే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. నేను ఇందాక చెప్పినట్టుగా
వారు నిన్న పార్లమెంట్ హాల్ నుంచి బయటకు వస్తూ ఏమాత్రం కూడా విచారం వ్యక్తం చేయనటువంటి ముఖ కవలికలతో నవ్వుతూ బయటికి రావడం అంటే ఈ సమాజాన్ని, విద్యార్థులను హేళన చేసినట్ట కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఒక మంత్రి కనుక రాజీనామా చేస్తే మిగతా వ్యవస్థలు కూడా పటిష్టంగా నడవడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రతిపక్ష నాయకుని యొక్క ఉద్దేశం. విద్యార్థులకు జరిగినటువంటి నష్టం ఇంకెవరు కూడా జరగొద్దనేది ప్రతిపక్ష నాయకుని యొక్క ఆలోచన. ఈ సమాజం యొక్క హితం కోసం వారు డిమాండ్ చేయడం పిల్లల భవిష్యత్తు కోసం. అది కదా వాస్తవ పరిస్థితి. సుమిత్ర ఆనంద్ గారు ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు అసలు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్తున్నారో, లేదంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు యువతులు అక్కడికి రావాలి, విద్యార్థులే రావాలి, అక్కడ అందరూ వయసు పైబడ్డ వారు ఉన్నారని విఠలన్న గారు చెప్పడం నిజంగా విచారించదగ్గ పరిణామం. ఎందుకు వాళ్ళ తరపున అందరం గొంతెత్తొద్దు? వయస్సులకు అతీతంగా తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని, బాధ్యులు గాని సమాజం పట్ల, రేపటి తరం పట్ల కొంతైనా జవాబుదారీతనం ఉన్నటువంటి వాళ్ళ పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు ఎందుకు రాకూడదు? వస్తారు. రెండోది, మరి పోలీసులైనా విద్యార్థులు స్పష్టంగా చూపిస్తా ఉన్నారు, బ్యాడ్జులు లేని వాళ్లే అందరు అక్కడ. పోలీసుల యూనిఫామ్లలో వచ్చినటువంటి వాళ్ళు పోలీసుల రక్షణ వ్యవస్థ, పోలీస్ శాఖ చూసుకోవాల్సినటువంటి బాధ్యతను మరి ఎట్లా సంఘ విద్రోహ శక్తులకు లాఠీలిచ్చి పంపిస్తారు? ఈ రాష్ట్రం నుంచి ఒక ఎమ్మెల్యే లాఠీలతో తలుదాం పదండి అని ఎట్లా పిలిపిస్తాడు బీజేపీ ఎమ్మెల్యే? ఎంత ఇది చట్టాల పట్ల మీకే కేంద్రంలో పాలిస్తున్నటువంటి మోదీ సర్కారు మరి ఎట్లా విఫలమైందనే కదా, హోంశాఖ విఫలమైందనే కదా, ఎట్లా పోలీసులు కాని వాళ్ళు ఈ ఉద్యమంలో లాఠీలు పట్టుకొని బయలుదేరుతారు, విద్యార్థుల మీద విచక్షణ రహితంగా దాడి చేస్తారు, ఎట్లా నెత్తుర్లు గారేటట్టు కొడతారు. ఇది కాదా? ఎందుకు ఒక్క మాట కాక్రోచుల్లా ఉన్నారు అని నిరుద్యోగులు అన్న మాటకే ఈ స్థాయి విప్లవం పుట్టుకొస్తే ప్రపంచ దేశాలే సంఘీభావం ప్రకటించేటట్టుగా రేపడతారు. వీళ్ళు అన్నట్టుగానే వాళ్ళు వెనుక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెనుక కాదు ముందర కూడా ఉంటారు. ఇక్కడ ఏదైనా దుర్మార్గం, చట్ట వ్యతిరేకం లేదంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి మాటలు వచ్చినప్పుడు కానీ ఇవి అన్ని పార్టీలు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలతోని, రాజకీయ నాయకులతోని, పార్టీలతోని సంబంధం లేకుండా ప్రజలే వాళ్ళకి కావాల్సి వస్తే తిరగబడితే ఎలా ఉంటుంది? అన్ని పార్టీలు ఇక్కడ బీజేపీ అధికారంలో ఉందని బీజేపీ కాదు, గతంలో కాంగ్రెస్ ఉందని కాదు, గతంలో మీరు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నారని కాదు, రాష్ట్రమైనా దేశమైనా ఏ స్థాయిలో చూసుకున్నా కూడా మీ పార్టీలన్నీ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అనిపిస్తోంది. ఎందుకంటే మీరు అటువైపు కూడా వెళ్లే ధైర్యం చేయట్లా. మీరు వాళ్ళ కోసం సంఘీభావం తెలిపినా కూడా వాళ్ళు ఉండే చోటికి మీరు వెళ్ళేటువంటి అవకాశం లేకపోయింది కాదు. ఇదిగో ఇందాకనే అన్నారు కదా విఠలన్న గారు, వాళ్ళ వెనుక వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. వాళ్ళ వెనుక కాదు, వాళ్ళే చేయనియండి, వాళ్ళ శక్తి ఏంటో తెలియనియండి. మా ఉద్దేశం అది. బలమైన ప్రాంతీయ పార్టీల ఉద్దేశం అంతా అదే. కాకపోతే రెండు జాతీయ పార్టీలు దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గాని, పాలకపక్షం బీజేపీ గాని, రెండు కూడా బలమైన ప్రతిపక్షాల గొంతును బయటకు రానివ్వవు, అలాగే ప్రజల గొంతుకను బయటకు రానివ్వవు. అయితే మీరేలండి, లేకపోతే మేము వెళ్తాం, ఆడుకుందాం మనం ప్రజల ఆట అన్నట్టు వీళ్ళ వ్యవహారం ఉంటది. అందుకే రాహుల్ గాంధీ గారి ప్రవేశం జరిగింది ఇక్కడ నిజంగా చిత్తశుద్ధితోని కాదు. బీఆర్ఎస్ గా మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం? 1,65,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. వీళ్ళు అసెంబ్లీలో లెక్కలు ఎన్ని చెప్పినండి? 10,000 దాటని లెక్కలు వీళ్ళు చెప్పినాయని. ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ మావి. మరి 20 లక్షలకు పైగా ప్రైవేట్ సెక్టార్లలో ఐటీ రంగంలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది బీఆర్ఎస్ పాలనలో, సుఖశాంతులతో ఉన్నది బీఆర్ఎస్ పాలనలో. ఇప్పుడేది పరిస్థితి? ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో తెలియదా? విఠల్ గారు సమాధానం తీసుకుందాం, మళ్ళీ మనకు సమయం సరిపోదండి. అమ్మా, ఇప్పుడు మా సుమిత్రక్క ఏం చేస్తుంటే గత 2014 నుంచి 24 వరకు 23 వరకు ఉన్న అధికారం ఉన్నటువంటి మా సుమిత్రక్క అప్పుడు జరిగిన విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏకంగా ధర్నాను ఇందిరా పార్క్ అనే ధర్నా చౌక్ ఎత్తేసింది నిరసన తెలవకుండా. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా ఇవ్వలేదు ఆ 10 ఏళ్లలో. నిరసన తెలపడానికి ఒక మాట అమ్మా, నిరసన తెలపడానికి విద్యార్థుల తరఫున పోరాడడానికి ఆ రోజు జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి కోదండ రామ్ మీద అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేసిన సంఘటనలు చూసాం. ఉద్యోగుల, ముఖ్యంగా టీచర్ల సమస్యలకు సంబంధించి అప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆర్టికల్ 3 GOMS నంబర్ 317 సవరించి టీచర్లకు న్యాయం చేయాలని శాంతియుత నిరాహార దీక్ష చేస్తే అర్ధరాత్రి ఆయన మీద పడి
ఎట్లా అరెస్ట్ చేసి ఎట్లా తీసుకుపోయారో చూసాం. నేను 10th చలో పేపర్ అసెంబ్లీ లీక్ అంశం కార్యక్రమం చెప్పండి పెడితే అన్నట్లనే చలో అసెంబ్లీ 10th కార్యక్రమం హిందీ పెడితే పేపర్ లీక్ ఒక్క నిమిషం చేయించిన అంశం చెప్పండి. ఒక్కటి నిమిషం అమ్మా. చలో అసెంబ్లీ కార్యక్రమం పెడితే రాత్రి అర్ధరాత్రులు అరెస్టులు చేసినటువంటి, అసలు అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేసిన సంఘటనలు కూడా చూసాం ఆ ప్రజాస్వామ్యం వల్ల. కేంద్ర ప్రభుత్వం శాంతియుత నిరసనకి స్వాగతిస్తుంది, విద్యార్థుల పోరాటానికి స్వాగతిస్తుంది. మోడీ గారే స్వయంగా వారి సమస్యలను పరిష్కరించడానికి అర్ధరాత్రి కూడా ప్రకటించారు. ఇవాళ కూడా చర్చ జరుగుతుంది. ఎలాంటి చర్యలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. విద్యార్థులకు న్యాయం చేయడానికి సర్వశక్తులు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పేపర్ లీకేజ్ విషయానికి వస్తే ఒకటే బాగా గుర్తుపడతామా, మన గ్రూప్ 1 పేపర్ లీక్ కాలేదమ్మా మన రాష్ట్రంలో. ఏ ముఖ్యమంత్రులు, మంత్రులు, విద్యాశాఖ మంత్రులు రాజీనామా న్యాయం ఉండాలి కదా. ఈ దేశ చరిత్రలో యూపీఏ 72 పేపర్లు లీకేజ్ అయ్యాయి. ఏ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలే. ఈ లీకేజ్లు అనేది సహజంగా జరుగుతున్నాయి. ఆ స్వతంత్ర సంస్థలు బాధ్యత ఉంటారు, అధికారులు బాధ్యత చేస్తారు తప్ప సతీష్ అన్నట్టు నైతిక బాధ్యత తీసుకోవాలి, కరెక్టే. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం, పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతూ, ఇప్పుడున్న నాయకత్వంలో లాల్ బహదూర్ శాస్త్రులు ఎవరు లేరమ్మా. రాజీనామా చేస్తే యాక్సిడెంట్లు ఆగవు. ఇప్పుడు బస్ యాక్సిడెంట్ చేస్తే రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. గత ప్రభుత్వం తెలంగాణ పర్టికులర్ గా తెలంగాణ చూస్తే ఈ అరెస్టులు, ఈ ఆందోళనలు ప్రశ్నించనీయకపోవడం, ఇవన్నీ అంశాలు ఎన్నికలకు ముందు మనం మాట్లాడాం. వాళ్ళని పలు డిమాండ్లు చేశాం. గద్దె దిగేదాకా కూడా పట్టుబట్టారు అన్ని పార్టీలు, అంటే ప్రతిపక్షాలు, అప్పుడు ప్రతిపక్షాలు, ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షం. సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న డిమాండ్, ఇక్కడ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నీటి ఆందోళనకు చేస్తున్నటువంటి డిమాండ్ సరిపోతుంది కదా. ఇక్కడ అంటే వాళ్ళ పేపర్ లీకేజ్ మీరు ప్రస్తావిస్తే ఇప్పుడు వాళ్ళు పక్కకు కూర్చున్నారు. ఇంత ఆందోళన, ఇన్ని లీకులు, ఇవన్నీ చూస్తే వాళ్ళు చేశారు అని అంటే కాదు కదా. మీరు వచ్చినాక దాన్ని పటిష్టం చేయాలి. మీ హయాంలో 12 ఏళ్లలో ఒక 100కు పైగా లీకులకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలు చూస్తున్నాం. జోష్నమ్మ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజులు అన్ని ఎంట్రన్స్లు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ పెట్టాలనేది కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇవాళ క్యాబినెట్ లో దాన్ని చేసి నో పేపర్, ఇక పేపర్ ఎగ్జామ్ ఉండదు, అన్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి టెస్ట్ పెట్టాలనేది కేంద్రం విధానపైన నిర్ణయం తీసుకుంది. వాళ్ళ పార్లమెంట్ లో చర్చిస్తుంది, క్యాబినెట్ లో పెడుతుంది. అదేమ్మా, అది జరగడానికి చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకా మీ సంస్కరణలు ప్రతిపక్ష పార్టీగా మీరు పార్లమెంట్ లో చర్చించండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీగా జరిగింది, నష్టం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, దాన్ని సర్దిద్దే ప్రయత్నం జరగాలనా, ఇంకా యాక్సిడెంట్ మీద కూర్చుందామా? పేపర్ లీకేజ్ జరగలేదా? కాంగ్రెస్ హయాంలో పేపర్ లీకేజ్ జరగలేదా? ఇవాళ తెలంగాణలో పేపర్ లీకేజ్ ఎక్కడో, ఇంటర్మీడియట్ 10th ఎక్కడో లీకేజ్లు అవుతూనే ఉన్నాయి. పేపర్లెస్ ఎగ్జామ్ పెడితేనే లీకేజ్ లకు ఫుల్ స్టాప్ పడుతుంది. కంప్యూటర్ ఎగ్జామ్ మేము మొట్టమొదటిసారిగా మా పీరియడ్ లో ఆన్లైన్ ఎగ్జామ్ మేము ఇంట్రడ్యూస్ చేసాం. నేనే దాని బాధ్యత తీసుకున్నాను. ఆన్లైన్ ఎగ్జామ్ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో 40,000 మందికి ఏకకాలంలో ఎగ్జామ్ పెట్టాం సర్వీస్ కమిషన్. ఎక్కడ చిన్న రిమార్క్ లేదు. ఇప్పుడు ఇది తమిళనాడు డెసిషన్ అయినా కూడా నీట్ కు సంబంధించి వాళ్ళు అంటున్నారు రాష్ట్రాలకే నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంటేనే బెటర్ అని చెప్పేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు డిఎంకే అదే చెప్తోంది, అధికారంలో ఉన్న టీవీకి. వ్యక్తిగతంగా నేను కూడా స్వాగతిస్తున్నామా. డెఫినెట్ గా డీసెంట్రలైజ్ జరగాలి. కేంద్రం 22 లక్షల మందికి దేశవ్యాప్తంగా ఒక ఎగ్జామ్ పెడితే ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుంది కాబట్టి ఆయా రాష్ట్రాలే, సతీష్ అన్న కూడా విద్యావేత్త కాబట్టి ఆయా రాష్ట్రాల వాళ్ళే చర్చించుకుంటే ఎగ్జామ్ పెట్టుకుంటే మంచిది. పార్లమెంట్ లో చర్చించి సూచించమనండి ప్రతిపక్షాలు, డెఫినెట్ గా స్వాగతిస్తాం. ఓకే. అండ్ సుమిత్రానంద్ గారు, ఇప్పుడు చెప్పండి మీరు అనుకున్నది, ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది, జస్ట్ మీరు చెప్పాలనుకుని చెప్పండి. విమర్శనాత్మకంగా ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి సమాధానం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది, ప్లీజ్. ఎస్, నేను అదే అడుగుతున్నా. ఇక్కడ మేము ఏదైతే సంస్కరణలు చేసినామో అది ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్నందుకు ఒకే సంతోషం. లాఠీలు పట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే వెళ్దాం పదండి ఢిల్లీకి అనే పిలుపునిస్తా ఉన్నారు. అక్కడ పోలీసులు కాకుండా ఎవరో, అంటే ఆర్ఎస్ఎస్ మూకలో, హిందుత్వ మూకలో, బీజేపీ మూకలో ఎందుకు చొరబడ్డాయి, విద్యార్థుల మీద లాఠీ చార్జీ చేయడానికి ఎందుకు తెగబడ్డాయి, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత.
ఇంకోటి- ఆజాదీ కాశ్మీర్ అని బీజేపీ అడుగుతుందా? ఇంకోటన్నా బంగ్లాదేశ్ మీరు అబద్ధం మాట్లాడద్దు. బీజేపీ ఓకే, అడుగుతుందా? చూద్దామండి. ఇవాళ 12:30 సిజేపీ ప్రతినిధులతో చర్చలు ఉండబోతున్నాయి అంటున్నారు. అండ్ దానిపైన అంటే వేదికకు సంబంధించి కూడా ఇక్కడ క్లారిటీ మిస్ అవుతున్నటువంటి పరిస్థితి. మంత్రి ఇంటికో లేదంటే ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. లేదు ఒక తటస్థ వేదిక కావాలి, అక్కడే మేము చర్చిస్తాము అని చెప్పేసి వీళ్ళు ఇంకా స్టిల్ పట్టుబట్టినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. చూద్దాం 12:30 తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ చర్చల ఫలితం ఏమవుతుందా అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు విఠల్ గారు, సుమిత్ర ఆనంద్ గారు, గౌరీ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.